బి అంటూ ఉన్నారు. ఆల్రెడీ సుష్మిత జనసేన అంటున్నారు. ఇప్పటికే ఇప్పుడు వేణు చెప్పినట్టుగా బీసీ అంటే కులం కార్డు వాడారు. వాళ్ళు కూడా నేతలు బాహాటంగానే మేము బర్తరఫ్ చేస్తామంటూ ఉన్నారు. మొత్తం క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంతో ఉంది. సో ప్లాన్ ఇలాంటి పరిణామాలు చాలా చూసాం మన కాంగ్రెస్ లో. అంటే భయపెట్టడం లేదా పార్టీ వదిలి వెళ్ళిపోతామని మాట్లాడడం. సో దీనికి చెక్ పాయింట్ పడాల్సిన అవసరం ఉందనుకుంటోందా హైకమాండ్? దాని ముందులోని భాగంగానే ఇలాంటి నిర్ణయాలు అనుకోవాలా? ఖచ్చితంగా సుమతి. ఎందుకు అంటే కొండా సురేఖ, కొండా సుష్మిత విషయంలో ఉందాతనంగా వ్యవహరించలేదు అనేది కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పిదమే, ఆమె వ్యాఖ్యలను పూర్తిగా ఖండించవలసినటువంటి బాధ్యత సాటి మంత్రిగా, సహచర మంత్రిగా ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తే ఖండించవలసినటువంటి బాధ్యత కొండా సురేఖ పైన ఉంటుంది. వాటన్నిటిని కూడా విస్మరించింది. అంతేకాకుండా క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చే నేపథ్యంలో కూడా ఆమె సరైనటువంటి వివరణ ఇవ్వలేదు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులనే వెనక్కి తీసుకోవాలనేటువంటి విధంగానే వివరణ ఇచ్చింది. దీంతో క్రమశిక్షణ కమిటీ కూడా అట్టయింది. క్రమశిక్షణ కమిటీనే అవమానపరిచే విధంగా రాజిరెడ్డి మొత్తం వ్యవహారం చూస్తే అటు కొండా సుష్మిత కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి ఎక్కడా కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు పశ్చాత్తాపం కావచ్చు లేకపోతే అవును రాంగ్ అని చెప్పకండి. ఎందుకంటే సామాన్య క్యాడర్ కూడా అది తప్పు అని భావిస్తోంది. కానీ కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్లాన్ బి వేరే పార్టీలోకి మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే చాలా మటుకు ఇక్కడ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్లాన్ బి వాళ్ళ మైండ్లో ఉంది. మానసికంగా సిద్ధమయ్యారు. వాళ్ళు పార్టీని వీడడానికి సిద్ధమైనట్లు సమాచారం తెలుస్తుంది. ఎందుకు అంటే మంత్రి పదవి పైన వేటు వేస్తే, బర్తరఫ్ చేస్తే నెక్స్ట్ అటు జనసేన కానీ బీజేపీలకు కానీ వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఈ ఉప ఎన్నికలకు వెళ్ళినా కానీ వాళ్ళ ఏదైతే అంచనాలు ఉంటాయో ఆ అంచనాలు తలకిందులు అవుతాయనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఎన్నో పార్టీలు మారి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి కొండా సురేఖకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచింది. గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చినాక కూడా ఆ మంత్రి పదవిని నిలుపుకోలేదనే అపవాదు ఆమెలో ఉంది. రేపు జనసేనకు వెళ్ళినా బీజేపీలకు వెళ్ళినా అక్కడ కూడా సుస్థిరంగా ఉంటుందా, సుస్థిరంగా ఉండదు అనే చర్చ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆమె 4-5 పార్టీలు ఇప్పటికే మారింది. ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీ అధ్యక్షులతో గాని ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో గాని ఎప్పటికప్పుడు వివాదాలే పెట్టుకుంది. గతంలో జగన్ తోని వివాదమే, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేటీఆర్ తోని వివాదమే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వివాదమే. ఇది ఎక్కడ చూసినా ఆమె పొలిటికల్ పైన చర్చ జరుగుతా ఉంది. ఏ పార్టీలో ఉన్నా ఏముంది గర్వకారణం, ఎక్కడికక్కడ గొడవలు పెట్టుకుంటుంది, వివాదాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినా ఏ నేతతో సఖ్యత లేదు, ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు, డిసిసి నాయకులతో సఖ్యత లేదు, కార్పొరేషన్ల చైర్మన్లతో సఖ్యత లేదు. ఎప్పుడు కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కొండా సురేఖ నిలుస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ. ఒక్క నిమిషం ఉండండి రాజిరెడ్డి గారు, ఒక్క నిమిషం వేణు దగ్గరికి వెళ్దాం. వేణు, ఇప్పుడు రాజిరెడ్డి చెప్పిన అంశాలన్నీ కూడా ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదు. ఏ పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఆ పార్టీ నేతలతో సఖ్యత కనిపించలేదు. ఎంతసేపు వాళ్ళ ప్రాపకమే వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతోంది. అండ్ ఏఐసిసి నుంచి ఎప్పట్లోగా ఇప్పుడు హుందాతనంగా తప్పుకుంటారు అన్నది ఒక ఎత్తు అయితే అసలు ఏంటి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ ఉంటుంది అన్నది ఏమైనా తెలుస్తోందా? వరకు డీకే శివకుమార్ ప్రస్తుతం అందుబాటులో లేడు కాబట్టి అక్కడ నుంచి పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే నివేదిక ఉందో 36 పేజీలతో పాటు ఆడియో సీడీలు కేసు సంబంధించినటువంటి ఫైల్స్ అవన్నీ పూర్తిగా విశ్లేషించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోబోతాం. సో దానికి సెప్టెంబర్ 1st వీక్ వరకు సమయం ఉంది. కానీ ఆలోపే కొండా సురేఖ నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కొండా మురళి కూడా తన కూతురుతో కలిసి మరో పార్టీ లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేయడంలో కూడా కొంత బిజీగా ఉన్నారు. సో దీంతోనే కొండా సురేఖ ఏదో తేల్చుకోలేకపోతుంది. మరోవైపు వరంగల్ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళకు సపోర్ట్ గా వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పటికే
నిన్న కొండ మురళి భట్టిని కలిసిన తెలిసిన తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా మరోసారి అధిష్టానంతో మాట్లాడారు. సో ఎటువంటి వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వచ్చినా కూడా వీళ్ళేదంటూ ఒక రాజీనామా కూడా సిద్ధమంటూ కూడా అల్టిమేట్ గా ఇస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ప్రెజర్తోనైనా కొండ సురేఖ వేటు వేయాల్సినటువంటి పరిస్థితి తమ హైకమాండ్ దాపుతుంది. సో దీంతో ఏఐసీసీ కోర్టులో బంతి ఉన్నా కూడా స్టేట్ లో ఎటువంటి చర్యలు ఏఐసీసీ తీసుకోకపోతే ఉమ్మడి జిల్లా నేతల నుంచి ప్రెజర్తో వచ్చిన ప్రెజర్తోనైనా కూడా ఇక్కడ అధిష్టానం చర్యలు తీసుకోవాలి. సో మొత్తానికి మరో పార్టీలకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఇతర పార్టీని వాళ్ళని చేర్చుకోవడానికి కొంత భయపడుతున్న పరిస్థితి. సో ఈ సందర్భంలో సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి తప్ప అటాకింగ్ పొజిషన్ అయితే కొండా ఫ్యామిలీకి ప్రస్తుతం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వేణు అండ్ రాజురెడ్డి. అది మొత్తానికి కొండ ఎపిసోడ్ కి ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడే దిశగా అయితే అడుగులు వేస్తోంది ఏఐసీసీ. ఇప్పటికే చాలా క్లారిటీగా రాజీనామా సమర్పించి వెళ్ళాలి, హుందాతనాన్ని కాపాడుకోండి అని అంటూ హైకమాండ్ నుంచి అయితే ఉత్తర్వులు ఉన్నాయి. ఎందుకంటే సరే పార్టీలు ఎన్ని మారినా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ గౌరవప్రదంగా పంపించడానికంటూ ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే మీ చేతుల్లోనే ఉంది, మీ నిర్ణయమే, ఇంకా ఆలస్యం అంటూ భట్టి డైరెక్ట్ గా కొండా మురళికి చెప్పడం కావచ్చు. 2 రోజుల నుంచి కొండా సురేఖ హన్మకొండలో ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా కొంచెం డిప్రెషన్ లో ఉంది అన్న మన సమాచారం అందుతోంది. సో మొత్తంగా ఎపిసోడ్ కాస్తగా క్లైమాక్స్ కు చేరుతోంది. మరి ఎలాగ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడులోగా నిర్ణయం తీసుకుంటారు? సెప్టెంబర్ వరకు టైం ఉందంటున్నారు. మరి ఈ లోపే నిర్ణయం తీసుకుంటారా, హుందాగా తప్పుకుంటారా, ఇంకేమన్నా ప్లాన్ బి అమలు చేస్తారా? ఇది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది రాజకీయ వర్గాల్లో.